అదేవిధంగా ఆర్థికంగా బలహీనమైన, మానసికంగా బలహీనమైన వాళ్ళని ఇంకాస్త మనం అన్యాయం చేసే ప్రయత్నం చేసామంటే వాళ్ళు పైకి ఏం చెయ్యలేకపోవచ్చు. దేవుడు అలా చేశాడు అని కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటారమ్మా. కానీ ఆ ఉసురు మనకి తగ్గుతుంది, ఆ ఉసురు మనకి తగ్గుతుంది. ఎందుకంటే భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. ప్రత్యక్ష ప్రమాణం చెబుతున్న భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. కుచేరుణ్ణి ఐశ్వర్యవంతుడు చేశాడు. కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చలా. దేవుడు ఎవరి పార్టీ ఏమి లేదు. కుచేరుణ్ణి ఐశ్వర్యవంతుడు చేసిన వాడు ఏ భగవంతుడు? ఆయనే వెంకటేశ్వర అవతారం అయితే కుబేరుడు అప్పు ఎప్పటికీ వాడికి 3 కోట్లు నా తీర్చకపోతే నష్టం లేదు నేను చెప్పాడు. రోజు తిరుపతి బొమ్మల్లో పడి ఆడవలసింది. ఎంత కుబేరుడు గుడ్డిగా నేసు. దేవుడు కుబేరత్వం గొప్ప. భగవంతుడు పేదల పార్టీ, భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు మానసికంగా దుఃఖపడే వాళ్ళ పార్టీ, భగవంతుడు సుఖంగా ఉండేవాళ్ల పార్టీ కాదు, దుఃఖంలో ఉన్నవాళ్ళ పార్టీ. దుఃఖంలో ఓదార్పే కరుణ. ఆ కరుణే భగవంతుడు.